రోస్ట్ మసాలా డ్రై రోస్ట్ చేసుకున్నాము. ధనియాలు వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలండి, అప్పుడు కానీ లోపల మంచిగా రోస్ట్ అయి బాగుండదు. ఇది అవుతున్నప్పుడు మెంతులు కూడా వేసుకున్నాం. మెంతులు ఎందుకు వాడుతున్నా అంటే మనకి గ్యాస్ ఫామ్ అవ్వదు మెంతుల వల్ల. మెంతులు, వాము, జీలకర్ర ఇవన్నీ గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటాయి. దాంతోపాటు వాము వేస్తున్నాం కాబట్టి టేస్ట్ అసలైన చేపల పులుసు అంటే వాముతోనండి మా ఇంట్లో అయితే. అది లేకపోతే చేపల పులుసు వేస్ట్. మేము అలానే తింటాము. మెంతులు కూడా డ్రై రోస్ట్ అవుతున్నాయి. జీలకర్ర వాము కూడా ఇస్తాం. అప్పుడు వస్తుంది మరి ఇప్పుడు బాగుంటుంది. దీంతో పాటు వెల్లుల్లి కూడా వేసుకొని జస్ట్ వేడిలో ఆఫ్ చేసామండి. వాడుకోవాలంటే అయిపోయిందండి, పచ్చిగా డ్రై రోస్ట్ అయిపోయింది. ఈ పక్కన పెట్టి కర్రీ స్టార్ట్ చేద్దాం.